అండి, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. వరికుప్పల యాదగిరి ఒక అద్భుతమైన గీత రచయిత మాత్రమే కాదు, ఆయన స్వరంతో తెలుగు సినిమా పాటలకు ప్రాణం పోసిన అద్వితీయమైన గాయకుడు కూడా. ఆయన రచించిన పాటలు హృదయాలను ఆకర్షిస్తాయి. అదే సమయంలో ఆయన పాడిన పాటలు ఆ గీతాలకు మరింత జీవం పోస్తాయి. ఈరోజు యాదగిరి గారు తమ గీత రచనతో పాటు గాయకుడిగా అందించిన మాయాజలాన్ని ప్రతిబింబిస్తూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చా. మరి యాదగిరి సంగీత సాహిత్య ప్రపంచంలోకి ఒక సంగీత ప్రయాణం మొదలెడదామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి. థ్యాంక్ యూ అండి. యాదగిరి గారు బ్రహ్మాండ సినిమా సంగీతం రూపొందిస్తున్నప్పుడు ఈ చిత్రం యొక్క భారీ నేపథ్యానికి తగ్గట్టు సంగీతం స్వరాలను సమన్వయం చేశారు కదా, ఈ ప్రక్రియలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళు ఏం లేదండి, ఆ డైరెక్టర్ నాకు కథ అంతా చెప్పారు. ఆ కథను బట్టే నేను అంటే ఈ సినిమాకు ప్లస్ ఏంటంటే డైరెక్టర్ గారు రాంబాబు గారు ఏంటంటే చాలా క్లారిటీతో ఉంటారు ఆయన. నేను 6 పాటలకి ఒక ట్యూనే ఇచ్చి ఒకేసారి లిరిక్స్ రాశాను, అందులో చేంజెస్ అలాంటివి ఏం చేయలేదన్నమాట. సో ఆ పాటలన్నీ ఇప్పుడు 3 రిలీజ్ అయ్యాయి, 3 కూడా జనాల్లోకి బాగా వెళ్ళాయి. సో ఇంకా 3 ఉన్నాయి, ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ ఉంది. యాదగిరి గారు, అలాగే బ్రహ్మాండ సినిమా పాటలు కూడా కథను బలపరిచేలా ఉన్నాయని అనిపిస్తోంది. ఈ సినిమా సంగీతాన్ని రూపొందిస్తూ కథ యొక్క భావోద్వేగ లేదా యాక్షన్ అంశాలను ఎలా ఆవిష్కరించడానికి మీరు ప్రయత్నించారు? అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ట్యూన్స్ కానీ లిరిక్స్ కానీ బాగా సెట్ అయ్యాయండి. డైరెక్టర్ గారు కూడా క్లారిటీ ఉండడంతో కొంచెం నాకు ఈజీ అయింది వర్క్ చేయడం, చాలా తొందరగా అయిపోయింది వర్క్ కూడా. అలాగే బ్యాచిలర్స్ సినిమా గురించి మీరు రచించి పాడిన పాటలు ఆ సినిమాకు విపరీతమైన గుర్తింపు తెచ్చినాయి కదా, అది చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్యాచిలర్స్ నా యాక్చువల్గా 2వ సినిమా అది. అందులో అంటే గాయకుడిగా ఆ సినిమాతో నేను పరిచయం అనమాట. గాయకుడిగా అండ్ ఒక 2 పాటలు కంపోజ్ చేసి 3 పాటలు రాశాను దాంట్లో. సో నాకు సింగర్గా రైటర్గా లైఫ్ ఇచ్చిన ఆ సినిమా అంటే నా ఫస్ట్ హిట్ కూడా అదే సినిమా. బ్యాచిలర్స్ తర్వాత మీరు ఏ సినిమాలో హిట్ కొట్టారని? బ్యాచిలర్స్ తర్వాత ఇమ్మీడియట్గా సంపంగి మ్యూజికల్ హిట్ అది. ఆ పాటలు అయితే ఇప్పుడు కూడా యూత్ వింటున్నారు. యూట్యూబ్లో ఇప్పటికీ కామెంట్స్ వస్తుంటాయి, కొంతమంది ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి చేయమని కూడా అడుగుతూ ఉంటారు. సో అది మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అనమాట, ఇండస్ట్రీ హిట్ అది. సంపంగి సినిమాలో అందమైన కుందనాల బొమ్మ పాట ఎంత హిట్టో మనందరికీ తెలుసు, ఇప్పటికీ కూడా ఆ సాంగ్ వింటూ ఉంటాం. ఆ సాంగ్ మీరే పాడారండి? నేనే పాడానండి, చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అంటే ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసినా జనాలకి ఈజీగా రీచ్ అవుతుంది. సో ఆ టైంలో అంటే 2001లో అసలు ఇంత మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏం లేదు. అసలు నేను పాడానని చాలామందికి తెలియదు. నేను అందులో 3 సాంగ్స్ పాడానండి. ఒకటి బాలుగారితో కలిసి గుండెనెందుకు ఇచ్చావురా పాడాను, అండ్ ప్యాంటేస్తే కానీ ఇది అందమైన కుందనాల బొమ్మ. 3 పాటలు కోసం ఒకసారి పాడతారా? తప్పకుండా. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఈ ఇంటివనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఈ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. వావ్, సూపర్ అండి. ఈ సాంగ్స్ ఇప్పుడు విన్నా కూడా ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. ఇది ఎవర్ గ్రీన్ అండి, జనాలు ఇప్పుడు కూడా వింటుంటారు, ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు యూట్యూబ్ ఇదంతా లేదు కాబట్టి తెలియలేదు, కానీ ఏం లేదు, ఓన్లీ క్యాసెట్స్ ఉండేవి అప్పుడు, సీడీలు కూడా లేవు. కాల ఇలా పాట ఆకట్టుకుంది. ఈ పాట రచన గానం 2 కూడా మీరే చేశారు కదా?
ఇది అంటే ఫీమేల్ సాంగ్ అండి ఇది. మనీషా ఐరబత్తిని అని అమ్మాయి పాడింది. నేను సంగీతం అండ్ రచన ఆ సినిమాకి. ఓకే, మీరు రచన చేసేటప్పుడు ఎలా ఆలోచించి చేశారండి ఒక మూవీకి? అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండి. ఆ కథ, సిచ్యువేషన్, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ని బట్టి చేస్తాను. మీరు ఆ యాక్సెంట్ కూడా ఒక సాంగ్లో తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ జాతికి సంబంధించినవి, వాళ్ళ లాంగ్వేజ్కి సంబంధించినవి ఆ యాక్సెంట్ని తీసుకొని కూడా రాయడం జరుగుతుంది కదా, అది మీరు ఎలా చేస్తారు అవన్నీ? యాక్సెంట్స్ అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అన్ని రకాల యాక్సెంట్స్ తెలుసు. నాకు శ్రీకాకుళం, తెలంగాణ, ఆంధ్ర అన్నీ తెలుసు నాకు. ఎందుకంటే నాకు మల్టిపుల్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఉండేది. దానివల్ల నాకు అన్ని అలవాటు ఉన్నాయి. మీరు మాట్లాడగలరా అలా అన్ని యాక్సెంట్స్లో? మాట్లాడతారు. ఏదైనా యాక్సెంట్ మాట్లాడండి. మన తెలంగాణ అంటే అందరికి తెలుసు కదా. ఏం రాబాయ్ ఎటు పోతున్నావురా? శ్రీకాకుళం. శ్రీకాకుళం ఏడత్తున్నా అలా చూస్తాయితే అలా అంటారు. ఏదైనా సాంగ్ పాడండి. లేదంటే శ్రీకాకుళం సాంగ్స్ ఇప్పటికి ఏం రాయలేదు, రాసినప్పుడు తప్పకుండా. అలాగే కిక్ 2లో నువ్వే నువ్వే పాటకు మీరే సాహిత్యం అందించారు. ఈ పాట రచన సమయంలో జోనితా గాంధీ, తమన్ లాంటి గాయకుల స్వరాలు దానికి సూట్ అవుతాయని మీకు ఎలా తెలిసిపోయి? అంటే అది తమన్ గారి అది ఆయన సంగీత దర్శకుడు కాబట్టి ఆయన సింగర్స్ డిసైడ్ ఆయనే చేశారు. సో ఆ పాటకి నేను చెన్నైలో తమన్ గారి స్టూడియోలో కూర్చొని రాశాను ఆ పాట. అది చాలామందికి నచ్చింది. సినిమా కొంచెం యావరేజ్గా ఆడింది, బట్ సాంగ్ ఇప్పటికీ చాలామంది యూట్యూబ్లో వింటారు. చాలా మంచి కామెంట్స్ కూడా వస్తుంటాయి ఆ పాట. అలాగే రేసుగుర్రం సినిమా చూపిస్తా మామ యూట్యూబ్లో ఎంత సంచలనం సృష్టించింది ఈ సాంగ్ రాసేటప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరి ఈ సాంగ్ పాడేటప్పుడు మీరే పాడాలని ఎందుకు అనుకోలేదు? ఈ సాంగ్ యాక్చువల్గా నేను కంపోజర్ అండ్ లిరిక్స్ అండి. నేనే పాడాల్సింది, బట్ నేను పాడలేకపోయాను, వేరే సింగర్ పాడాడు. అది సురేందర్ రెడ్డి గారు ఏంటంటే నాకు ఆ పాటకు సంబంధించిన ముందు జరిగే ఎపిసోడ్ అంతా చెప్పారనమాట. చెప్పేస్తే దాన్ని ఒక 24 అవర్స్లో కంపోజింగ్, లిరిక్స్ అన్నీ చేస్తాను. చాలా మంచి హిట్ అయింది. అంటే ఫస్ట్ మన తెలుగు పాటల్లో ఫస్ట్ 20 మిలియన్స్ దాటిన సాంగ్ సినిమా చూపిస్తాను. మీరు మా కోసం మామాను గిట్ల గాబర గీబర తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే, నిన్ను నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే, సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీనుకి నీతో సిటీ గొట్టిత మామా, గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని నోకే, ఏ డప్పు కొట్టి విలువట్టు ఈని తీరే, నిప్పు లెక్క కాల్చబట్టు ఈని పోరే, కొప్పు ఊడగొట్టబట్టు ఈని పోరే, ఏ మామ దీన్ని చూడగానే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్యన్ని చూడగానే పొయ్యి మీంది పాల లెక్క దిల్లు వంగబట్టే, దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే, సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీనుకి నీతో సిటీ గొట్టిత మామా, మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీనుకి నీతో సిటీ గొట్టిత మామా. వావ్, సూపర్ అండి. లిరిక్స్ కూడా ఎంత చక్కగా రాశారంటే అది క్రెడిట్ గోస్ టు సురేందర్ రెడ్డి గారు. ఆయన నాకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఏంటంటే మన తెలంగాణలో ఇప్పటివరకు రాని స్లాంగ్ ఏదైనా ఉంటే పట్టుకొని రాయని చెప్పారు. సో అది నేను కొంచెం వరంగల్ ఆ సైడ్ బాగా తిరిగాను. అసలు చాలా బాగుంది, అందుకే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది. మీరు పాడుతుంటే కూడా ఎంత చాలా మజా వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అలాగే ఇష్టంలో మీ గీతాలు రొమాంటిక్ ఫీల్ అందించాయి. ఈ పాటలను పాడే ఆలోచన మీకు రాలేదా? అందులో ఇష్టంలో నేను మ్యూజిక్ అండ్ లిరిక్స్ రాసి పాడానండి ఆ పాట.
అది ఆ పాట బాగా హిట్, ఇప్పటికీ జనాలు అడుగుతుంటారు. సినిమా ఫ్లాప్ అయినా ఆ పాట మంచి హిట్ అయిందండి. యావూరు యావూరే చిన్నదానా ఉన్నాయి సోకులు చానా, నా పక్కకొస్తావా ఓ సారైనా ఓ చిన్న ముద్దివేమైనా, నీ అందం మస్తు గుందె సుల్తానా అయిపోయా నేను నీకు దీవానా, ఓ జాని ఓ జాని ఓ జాని నీ అంటే రమ్మందే నీవోణి, యావూరు యావూరే చిన్నదానా ఉన్నాయి సోకులు చానా. సూపర్ అండి. పవర్లో మీ గీతాలు రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కి సూట్ అయ్యేలాగా ఉంటాయి. ఆ మూవీలో సాంగ్స్ మీరే పాడలేదు ఎందుకని? అది పాడాల్సింది, బట్ అందులో ఒక బిట్ పాడాను నేను. మెయిన్ అప్పుడు బద్మాష్ పిల్లలో ఒక బిట్ వస్తుంది, పప్ప 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 పర పప్పర పప్ప 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 పర పప్పర పప్ప బిట్ నేను పాడాను. సో అప్పుడు అంటే తమన్ గారు ఏంటంటే చక్రి గారు ఆయనకి బాగా ఇష్టమైన సంగీత దర్శకుడు, ఆయన దగ్గర బాగా పనిచేశారు తమన్ గారు. సో చక్రి గారితో పాడిద్దామని పాడించారు. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను వచ్చి 28 ఇయర్స్ అయిందండి. మొదటి సినిమా ఏంటండి మీరు పాడి? మొదటి సినిమా ప్రేమ పల్లకి. దాంట్లో నేను 2 పాటలు కంపోజ్ చేసి రాయడం జరిగింది. ఏ సినిమాలో సాంగ్స్ మీకు ఎక్కువ పేరు వచ్చింది? నాకు ఎక్కువ పేరంటే ఫస్ట్ సంపంగి అండి. అంటే గాయకుడిగా, రచయితగా అండ్ కంపోజర్గా చాలా, అంటే నాకు కంపోజర్గా నా పేరు ఉండదు, బట్ నేను చేశానని తెలుసు చాలామందికి. తర్వాత రేస్ గుర్రం సినిమా, తర్వాత బింబిసారా, ఇప్పుడు మన బ్రహ్మాండకు కూడా చాలా మంచి పేరు వచ్చిందండి. బ్రహ్మాండంలో చాలా మంచి పాటలు ఉంటాయి. బ్రహ్మాండలో ఒక సాంగ్ పాడిస్తాను. ఎస్. ఏమైనాదే పిల్ల ఏమైనాదే ఏమైనాదే, నీ మీదికే గాలి మళ్ళిందే మరి ఏమైనాదే, ఏమైనాదో పిల్లగా ఏమైనాదో ఏమైనాదో, నిన్ను చూస్తే నా గుండె ఊరకే తాంది ఏమైనాదో, నీ నానే నానే నాని ఏమైనదో, నీ సూపులోనే ఉండిపోతాంది ఏమైనదో, ఏమైనదే పిల్ల ఏమైనాదే ఏమైనదే. ఈ పాట ఆల్రెడీ రిలీజ్ అయిందండి, చాలా మంచి హిట్ అయింది. ఇంకోటి పాడినా? పాడండి. అలాగే బ్రహ్మాండలో ఇంకొక సాంగ్ మా కోసం. పంతులు గారిని పిలుసుకురారో పెళ్ళికి తయ్యారే, భాజ భజంత్రి తోలుకురారో పందిరి వెయ్యాలే, సూపు సూపు సుట్టేసుకున్నై నవ్వు నవ్వు అల్లేసుకున్నై మాట మాట ముడేసుకున్నై, అడుగు అడుగు ముద్దాడుకున్నై సెయ్యి సెయ్యి పట్టేసుకున్నై సైగా సైగా సాగేసుకున్నై, మనసు మనసు మనువనుకున్నై, ఇంకా దూరమే వల్ల కాదు ఇక ఒకటైపోదమన్నై, పంతులు గారిని పిలుసుకురారు పందిరి వెయ్యాలే, బాజ భజంత్రి తోలుకురారు పందిరి వెయ్యాలే, చుట్టాలందరితో విందులలో సింధులు వెయ్యాలే. సూపర్ అండి.
మీరు ఏ వయసు నుంచి పాడడం స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి అండి. చిన్నప్పుడు నేను స్కూల్ కూడా వెళ్ళలేదు అప్పుడు. సో మా నాన్న, మా పెద్దన్నయ్య అందరూ భజన చేసేవాళ్ళు రామాలయంలో. మా నాన్న వేలు పట్టుకొని భజనకి వెళ్ళిపోయేవాడిని. సో అక్కడ వాళ్ళ భజన పాటలు వింటూ పెరిగాను. అండ్ రేడియోలో ఎప్పుడు పాట వచ్చినా వినేవాడిని. అట్లా రేడియోలో వింటూ పాడేసేవాడిని పాటలు చిన్నప్పుడు. నా ఫస్ట్ అంటే పబ్లిక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో కాంపిటీషన్స్ 15th ఆగస్ట్కి జరుగుతాయి కదా, అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. అప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఊర్లో జనాలందరి ముందు, సర్పంచ్ గారు, ఊరి పెద్దలందరి ముందు నాకు ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు పాడాను కూడా ఆ పాటని. ఏం సాంగ్ పాడారు? నేను ఫస్ట్ శివ శివ శంకర భక్త కన్నప్పలో. ఓకే, ఈరోజు పండగ కాబట్టి మా కోసం కూడా ఒక భక్తి సాంగ్ పాడేయండి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. సూపర్, చాలా బాగా పాడారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు పుట్టి పెరిగింది? మాది నిజామాబాద్ అండి. నిజామాబాద్ దగ్గర సాటాపూర్ అనే విలేజ్, రేంజల్ మండలం. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? నేను 96లో వచ్చాను. ఇండస్ట్రీకి 97లో ఎంటర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా 98లో రిలీజ్ అయ్యింది. ఓకే, ఎవరిచ్చారు అవకాశం, ఎలా వచ్చింది? నేను అంటే ఇట్లా ఫస్ట్ 96 వచ్చి కొంచెం ట్రై చేశానండి సినిమాల్లో. రాగానే కోటి రామకృష్ణ గారిని కలవడం జరిగింది. ఆయన నా పాటలు విని బాగా ఇంప్రెస్ అయ్యి, కలవడానికి కూడా, మనం డైరెక్టర్ని కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? అంటే మేము వారసిగూడలో మా ఊరు ఆయన ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఇంకా పొద్దున్నే ఫిలిం నగర్ బస్ ఎక్కేసాం. నేను మా జూనియర్ రాజు ఎక్కేసి ఫిలిం నగర్లో తిరుగుతూ ఉంటే ఫస్ట్ రామానాయుడు గారి స్టూడియో కనుక్కొని వెళ్ళాం. అక్కడ నుంచి అక్కడ గేట్ లోపలికి వెళ్ళలేదు మమ్మల్ని. సో పక్కనే కృష్ణ గారి ఇల్లు ఉందని చెప్పారు. కృష్ణ గారి ఇంటికి వెళ్ళి మేము ఒక 10 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. సెక్యూరిటీ 4 o'clock వస్తారు సార్, కూర్చోండి అని చెప్పారు. తీరా 4 o'clockకి కృష్ణ గారు బయటకు వచ్చేసరికి 100 మంది వచ్చేసారు. మేము వెనకాల అయిపోయి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. సో ఆయన్ని కలవలేదు. ఇంకా పక్కనే అలా తిరుగుతుంటే పక్కనే జగపతి బాబు గారి ఇల్లు ఉంటుంది, అక్కడ షూటింగ్ జరుగుతుంది, లేడీ బాస్ షూటింగ్. సో మేము అక్కడ అలా బయట తచ్చాడుతుంటే ఒక ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక ఆయన వచ్చాడు బయటికి. మేము అనుకున్నాం ఆయన ప్రొడ్యూసర్ అనుకొని, సార్ ఇలా నేను సింగర్ నండి, పాటలు పాడతానంటే, పాటలు పాడతావా రా తమ్ముడు అని లోపల తీసుకెళ్ళారు. ఆయన ఎవరంటే ముఖ్య నరసింహారావు ఆర్టిస్ట్. ఆయన వెళ్ళి ఇంకా అక్కడ వినోద్ కుమార్ గారు అందరు ఉన్నారు, కల్పన గారు, బాబు మోహన్ గారు, అందరూ సమక్షంలో కూర్చోబెట్టి పాటలు పాడించారు. పాటలు నేను రాసుకున్నవే పాడాను అన్నమాట. సో ఆయనకు బాగా నచ్చేసి కోటి రామకృష్ణ గారి పరిచయం చేశారు. చేద్దామమ్మా, నువ్వు వస్తుండు కలుస్తుండు అని చెప్పారు. సో నరసింహరావు గారు ఏంటంటే ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఆయనకి వినిపించండి, ఆయనకు ఓకే అయితే మీకు పాడిస్తాం అన్నారు. పాడిచ్చాక ఆయన ఏంటంటే డాక్టర్, ఆయన మ్యూజిక్ చేస్తారనమాట. ఆయన పాటలు ఇచ్చి నన్ను కంపోజ్ చేయమన్నారు. నేను కంపోజ్ సింగర్, అప్పటికి సింగరు, దీనికి ట్యూన్ చేయని పాటలు ఇచ్చారు. చేస్తుంటే ఆయనకు నచ్చట్లేదు, చేస్తున్నాను నచ్చట్లేదు. సో ఫైనల్గా ఏంటంటే ఇదంతా అవ్వదు, ఇంకా అప్పటికి 2 రోజులు 3 రోజులు అయింది వాళ్ళ ఇంట్లో ఉండి, ఇంకా ఎక్కువ రోజులు ఉండకూడదని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి
ఎట్లాగైనా హైదరాబాద్లో ముందు మనకు ఒక ప్లేస్ అంటూ ఉండాలి అని స్కూళ్ళల్లో పిల్లల ముందు ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని అలా హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ వచ్చి హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న జాబులు చేస్తూ సింగర్గా కాంపిటీషన్లలో పాల్గొని ఎక్కడ పాడినా నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టేవాడిని. నెక్స్ట్ డే పేపర్లో వచ్చేది, సిటీ పేపర్లో ఫస్ట్ ప్రైజ్ యాదగిరి అని. అట్లా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రైజ్ రావాలి అది కాదు, కానీ ఎవరైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగుందని నన్ను సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్తారేమో అని ఒక ఆశతో వచ్చాను. అలా తిరుగుతూ ఉంటే సానాయన రెడ్డి గారు అక్కడే నల్లకుంటలో ఉంటారని తెలిసింది అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి సరే ఇలా నేను గాయకుడిని సార్, పాటలు పాడతానంటే సరే పాడు ఒకటన్నారు. అప్పుడు పాడినంగానే ఆయనకు బాగా ఇంప్రెస్ అయ్యి పాట పాడారు అప్పుడు ఫస్ట్ అంటే అదే పాటని ఆయన సినిమాలో పెట్టాను. నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చేసింది. ఓకే, మీరే కంపోజ్ చేసుకున్న సాంగ్. నమ్మవే చలి నిన్ను నేను ప్రేమిస్తున్నానే, నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే, కంటిలోన పాపల ఉండిపోవే, గుండెలోన ఊపిరై నిండిపోవే, నమ్మవే చలి నిన్ను నేను ప్రేమిస్తున్నానే. ఈ పాట వినగానే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి, అరే నీ వాయిస్ బాగుందయ్యా, ఈ పాట ఎక్కడిదంటే నేనే కంపోజ్ చేశాను సార్ అంటే, నేను లిరిక్స్ పాట కూడా బాగుంది, రేపు వచ్చేసి 7 గంటలకని పిలిచారనమాట. అప్పుడు నేను ఒక 5 పాటలు వినిపించాను వాళ్ళకి. వినిపిస్తే బాగా ఇంప్రెస్ అయ్యారు అంతా, యూనిట్ టీం అందరూ. మంచి టాలెంట్ ఉందా నీకు అని నేను కంపోజ్ చేసిన 2 పాటలు కంపోజ్ చేసి పెట్టుకున్నారు సినిమాలో. నాకు ఒక పాట పాడిస్తున్నారు కానీ అది సెట్ అవ్వలేదు అనమాట. అది ఫస్ట్ సినిమా అలా గాయకుడిగా మిస్ అయింది. నేను యాక్చువల్గా రైటర్ని కాదండి. అయితే నేను రాసుకున్న పాటలు పెట్టారు, కంపోజ్ చేసుకున్న పాటలు పెట్టారు, కంపోజింగ్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ వేసుకున్నారు. మీ పర్మిషన్ తోనే పెట్టారా? పర్మిషనే తీసుకున్నారు, బట్ నన్ను పాడిస్తా అని పాడించలేదు ఆ సినిమాలో. సో ఆయన సరే నువ్వేం బాధపడక అని నెక్స్ట్ సినిమాలో పాడించారు పాట. ఓకే, అంటే ఒక సింగర్ అనేది తనే రాసుకొని పాడడం అనేది కొంచెం రేర్ గానే చూస్తాం మనం. అది మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా అంటే ఇళయరాజా గారి అభిమాని అండి. ఆయన పాటలు వింటూ చిన్నప్పుడు ఏంటంటే రేడియోలో మా ఇంట్లో రేడియో ఉండేది. నేను ఇళయరాజా పాట వస్తే తప్ప రేడియో వేరే పాట వస్తే ఆఫ్ చేసేవాడిని. అంత కనెక్ట్ అయిపోయాను అనమాట. ఒకవేళ తెలుగులో పాటలు రాకపోతే తమిళ ఛానల్ పెట్టి తమిళ పాటలు వినేవాడిని. రాదు, కానీ ఆ మ్యూజిక్ ఏంటో బాగా అనిపించేది. మా నాన్న తిట్టాడు, ఇది ఏంట్రా తెలుగు పాటలు కాకుండా వేరే ఏ పాటలు వింటుంటాడు, పిచ్చోడు అయిందని. అట్లా ఇళయరాజా గారికి నా చాలా పెద్ద ఫ్యాన్ అండి. అయితే ఇళయరాజా సినిమాల పాటలన్నీ వినేవాడిని. అండ్ మణిరత్నం ఇళయరాజా వస్తుందంటే ఆ పాటలు బాగుంటాయని ఎదురు చూసేవాళ్ళు. దళపతి తర్వాత రోజా అని సినిమా టీవీలో యాడ్ వస్తుంది, అక్కడ ఇళయరాజా పేరు లేదు. ఏంటి ఇళయరాజాని పెట్టలేదు మణిరత్నం అని కొంచెం బాధపడి ఇంకా అప్పటి నుంచి నేను మణిరత్నం సినిమాలు చూడడం మానేశాను. అయ్యో, అంటే ఇళయరాజా మీద అభిమానంతో అలా చేశాను. తర్వాత ఇంకా ఏ పాటలు వినకుండా నేనే అంటే నాకు ఎలా వచ్చింది తెలీదు, 6th క్లాస్లో నేను ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసుకొని రాశానండి. రాసుకొని నేను మా జూనియర్ అలా స్కూల్ అయిపోగానే పొలాల్లో తిరుగుతూ పాడుకునేవాళ్ళు. ఫస్ట్ సాంగ్ 6th కంపోజ్ చేశాను. ఇళయరాజా గారిని ఎప్పుడైనా కలిసారా? ఫ్యాన్ అని చెప్తున్నారు. కలిసానండి. ఎప్పుడంటే 2000 ఇయర్లో మందారం అని ఒక సినిమా జరుగుతుంది మాది. సో మా డైరెక్టర్ గట్కాచలం గారు, నేను, ఆయన పెద్ద ఫ్యాన్ ఇళయరాజా. ప్రసాద్ ల్యాబ్లో సార్ ఉంటారు, కలుద్దాం మనం అని వెళ్ళి కలిసామండి. ఇంకా ఆయన్ని చూడగానే కాళ్ళ మీద పడిపోయాం. ఆయన 1 గంట సేపు మాట్లాడారు నాకు. అంటే నేను ఆయన ముందు గీతాంజలి పాటలన్నీ పాడి వినిపించారు, అన్ని పాటలు. నేనేంటంటే నా స్టైల్ ఏంటంటే విత్ బీజిఎమ్స్ అన్ని పాడతాను నేను, బీజిఎమ్స్ కూడా పాడతాను నేను. అయితే ఆయన షాక్ అయిపోయారు, ఏంటి మొత్తం కచేరీ పెట్టేస్తున్నావు ఒకే వాయిస్తోను అని చాలా మెచ్చుకున్నారు. ఆయన అప్పుడు భారతి అనో సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్, మ్యూజికల్ హిట్ అది.
దాని గురించి ఆయన పాటలు అన్నీ మాకు తమిళ్లో ఉంటే తెలుగులో అర్థాలు చెప్పారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. మనం కలిసి పని చేద్దాం అన్నారు కానీ మా బ్యాడ్ లక్ పని చేయలేదు, ఇంతవరకు పని చేయలేదు. ఓకే, సో మా కోసం ఇళయరాజా గారి పాట. ఓకే అండి. ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి. నా జోలల లీలగా తాకాలని గాలిని కోరనా గాలిగా నీ సౌవడే సన్నగా ఉండాలని కోరిన గుండెని కోరిక కలలారని పసిపాప గలవాల్చిన ఒడిలో తడి నీడరు పడనీకే ఈ దేవత గుడిలో చిరుచే పలకను పాపలకిది నా మనవి ఓ పాపలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపలాలి. వావ్, సూపర్ అండి. మేము వెళ్ళిపోయాం ఆ టైంలోకి, అక్కడే ఉన్నాం మేము ఇంకా. చాలా బాగుంది. ఈ పాటకి ఒక చిన్న స్టోరీ ఉందండి. చెప్పండి. ఒకసారి మా క్లాస్ టీచర్ రాలేదన్నమాట ఆ రోజు. సో మా హెచ్ఎం గారు వచ్చి, అరే యాదగిరి మీ టీచర్ రాలేదు కదా, నాకు కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్, నేను చేస్తూ ఉంటాను, పాటలు పాడరా అన్నారు. సో ఆయన అలా రాసుకుంటున్నారు ముందు కూర్చొని, నేను ఈ పాట స్టార్ట్ చేశాను అనమాట. పాట స్టార్ట్ చేసి ఎండ్ అయిపోయేసరికి అలా ఆయన కళ్ళజోడు తీసి ఇలా వింటూ 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 అలా నిద్రపోయారు. పాట వేసి నిద్రపోయి ఆయన అందరు సైలెంట్ అయిపోయారు, ఆయన అలా నిద్రపోతుంది, లీనమైపోయారు. అరే నీ వాయిస్లో ఏదో మత్తుందిరా, ఎప్పుడైనా రికార్డ్ చేసుకొని చూడు, నువ్వు ఎక్కడికో వెళ్తావురా అని చాలా మెచ్చుకున్నారు. అవునండి, నిజంగా మేము కూడా అసలు మైమరిచిపోయాం అనుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ యాదగిరి గారు. యాదగిరి గారు, ఇవాళ వినాయక చవితి, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వినాయక చవితి అంటే వినాయకుడికి నాకు చాలా అంటే అవినావ సంబంధం ఉంది. వినాయకుడితో నేను చిన్నప్పుడు మాట్లాడేవాడిని ఒక్కడనే. అంటే నేనేంటంటే చిన్నప్పుడు 6th to మనం ఎప్పుడే హైదరాబాద్ వచ్చేవరకు గుడి అంతా, రామాలయం అంతా నేనే మెయింటైన్ చేసేవాడిని. అంటే ఆ గుడి అంతా క్లీన్ చేయడం, అక్కడ పూజలు ఏమైనా జరిగితే అంతా ఏర్పాట్లు చేయడం, పొద్దున 4 గంటలకి సాయంత్రం 6 గంటలకి పాటలు పెట్టడం, అలా చేసేవాడిని. ఎక్కువ నాకు గుళ్ళో భజన్స్ అన్నీ, మాదొక గ్రూప్ ఉండేది పిల్లలది. మా గ్రూప్ కి చాలా పెద్ద పేరు చుట్టుపక్కల గ్రామాలకి. సో ఇంకా వినాయక చవితి కాబట్టి ఇంకా మనకు పాడే వినాయక చవితికి 11 రోజులు మాకు నిద్ర ఉండేది కాదు, 11 రాత్రులు. అంటే మా గుళ్ళో చేశాక చుట్టుపక్కల గ్రామాలు వచ్చేవాళ్ళు, ఆ ట్రాక్టర్స్ తీసుకొని మా ఊరికి రండి, ఈ రోజు మా ఊరికి రండి తీసుకెళ్ళేవాళ్ళు. బాగా ఫేమస్ అప్పుడు. సో మేము భజన అంటే మా పిల్లల గ్రూపే, అంటే స్కూల్ పిల్లలు అందరూ,
చాలా ఫేమస్ ఉండేది. నేను గంగరాజ్ అని, శేఖర్ అని, చరణ్ అని చాలా మంది పిల్లలందరం ఒక గ్రూప్గా చేసేవాళ్ళం. అంటే మా పెద్దవాళ్ళందరూ చేసేవాళ్ళు. అప్పుడు మా నాన్న, మా పెద్దని వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యాక మా వంతు వచ్చిందనమాట. అట్లా వినాయకుడికి మేము 11 రోజులు భయం చేసేవాళ్ళం. ఇంకా వినాయకుని పెట్టే ముందు ఒక వారం ముందు అంతా ఇట్లా మట్టి అంతా వేసి వడ్ల గింజలు వేసి మొలకలు తెప్పించి ఆ మధ్యలో వినాయకుని పెట్టేసి పువ్వుల చెట్లు సహజంగా మొలిపించేవాళ్ళం అన్నమాట. అలా ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడు ఇంట్లో చేస్తామండి. ఇప్పుడు అంత టైం దొరకట్లేదు. సో వినాయకుడి సాంగ్ ఏదైనా మాకోసం. అది నేను కరోనా టైంలో అంటే ఆ కరోనా టైంలో ఉన్న స్థితిగతుల్ని చూసి వినాయకుడికి విన్నవించుకునే ఒక పాట నేను నా ఛానల్లో చేశాను. ఓం గణపతి నువ్వు ఈ స్థితి దయతో చేయి శృతి. ఓం గణపతి నువ్వు ఈ స్థితి దయతో చేయి శృతి. ఇప్పుడీ జగతి కుమిలే దుర్గతి సరిచేయగ నీవే గతి. ఓం గణపతి నువ్వు ఈ స్థితి దయతో చేయి శృతి. మనిషితనం మలిగిపోయినది మనసు విధం మలిన సుడుల నది. మరణ భయం మమత తుడిచినది మన అమ్మని మన అన్నని మన కొడుకని మన అక్కని మన బిడ్డని మన వాళ్ళని మరిచే వ్యాధి భయపెడుతున్నది. ఓం గణపతి నువ్వు ఈ స్థితి దయతో చేయి శృతి. ఓం గణపతి నువ్వు ఈ స్థితి దయతో చేయి శృతి. చాలా బాగుందండి. స్లో నెరేషన్ తోని అర్థాలు కూడా అర్థమయ్యేలాగా. అంటే ఆ సిచ్యువేషన్లో అసలు బంధాలు అవన్నీ కాకుండా కరోనా వచ్చిందంటే భయపడి పారిపోయే స్థితి. అంటే ఇప్పటి సిచ్యువేషన్ కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే అన్న తమ్ముడు అక్క ఆ బంధాలన్నీ పోతున్నాయి ఇప్పుడు. అంతా ఈ సోషల్ మీడియా పుణ్యమా అని, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని అసలు ఎవరి మీద ప్రేమ అభిమానాలు ఏమీ లేకుండా పోతున్నాయండి. అవును. యాదగిరి గారు, ఇది బింబిసారా మూవీలో చారిత్రక నేపథ్యం ఉన్న సాంగ్స్ అవన్నీ. ఆ సాంగ్స్ కి మీ స్వరం ఎలా సూట్ అవుతుంది అనుకున్నారు? అది నాకు వశిష్ఠ గారు ఫోన్ చేశారు. ఇలా ఒక సాంగ్ ఉంది సార్, చెయ్యాలి మీరు అని పిలిచారనమాట. అయితే నేను అనుకున్నాను పాట రాయాలేమో అనుకున్నాను. వెళ్ళేసరికి ఇలా సిచ్యువేషన్ ఉందండి, మేము ఆల్రెడీ సెట్ వేసాము కానీ మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన పాట నచ్చలేదు, మీరు కంపోజ్ చేస్తారంట కదా, మీరే రాసి మ్యూజిక్ చేయండి అని చెప్పారనమాట. అయితే నేను సరే సార్ చేస్తాను, మరి టైం ఎంత ఉందంటే టైం లేదండి, మీరు ఇప్పుడు ఇచ్చినా ఓకే మేము షూట్ చేసుకుంటాం అన్నారు. అంటే అప్పుడు ఆఫ్టర్ సెకండ్ వేవ్ తర్వాత. సో నేను కూడా అప్పుడు ఖాళీగా ఉన్నాను, సరే ట్రై చేద్దాం ఏముంది అని అలా ఆఫీస్ నుంచి కిందికి వస్తూనే కార్లో కూర్చొని ఒక ట్యూన్ వచ్చింది. ఆ ట్యూన్ లిరిక్స్ అన్నీ సెట్ చేసుకొని పల్లవంతా సెట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఫోన్ చేశాడు డైరెక్ట్గా, సరే ఏమైనా వచ్చిందా అని. వచ్చేసింది సార్, మార్నింగ్ వస్తా అని చెప్పాను. ఓ సూపర్ సార్ అని. అలా నైట్ అంతా కూర్చొని స్కేల్ అవన్నీ సెట్ చేసుకొని పాట కంప్లీట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోయా. ఒక్క రోజులో 17 అవర్స్లో వెళ్ళి వినిపించాను. ఆయన విని అంటే మామూలుగా వెళ్ళా టేబుల్ మీద కొడుతూ వినిపించా, బాగుంది సార్ బట్ అంటే మ్యూజిక్ వచ్చాక ఎలా ఉంటుంది నాకు అర్థం అవ్వట్లేదు అంటే, సరే మీకు పంపిస్తాను వింటూ ఉండండి, ఓకే అంటే ఓకే, లేదంటే ఇంకోటి చేద్దాం. నేను అలా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి హరికృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
యాదగిరి దీనికి ఏమన్నా మ్యూజిక్ యాడ్ చేసి పంపించావా అన్నారు. అప్పటికప్పుడే స్టూడియో బుక్ చేసుకొని కీబోర్డు కొంచెం లైట్గా రిథమ్స్ లైవ్ వేసేసి పంపించాను. 7:30, 8 అయింది. పంపించాక ఫోన్ రాలేదు. 9:30, నేను జనరల్గా 9:30కి పడుకుంటా. ఓకే, నైట్ ఎర్లీగా 9:30 వరకు చూశాను, ఫోన్ రాలేదు. సరే మ్యూజిక్ అయ్యాక నచ్చలేదేమో అనుకొని పడుకున్నా. ఓకే, ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 7కి ఆయన ఫోన్ చేశాడు డైరెక్టర్ గారు. సార్ అస్సలు ఇంత షార్ట్ టైంలో అసలు ఏం పాట ఇచ్చారండి, నైట్ అంతా మా ఆఫీస్లో డ్యాన్స్లే అండి ఈ పాటకి. థ్యాంక్ యూ సార్ అని. ఇంకా అప్పుడు ఫీమేల్ సింగర్, తర్వాత హైమద్ అనే ఒక సింగర్, ఆయనతో పాడించామండి. అలా 17 అవర్స్లో క్రియేట్ అయిన పాట అది. ఓకే, పాడరా ఇప్పుడు ఆ సాంగ్? ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే, ఓ కోర మీసపు అబ్బాయి ఓర చూపుల లల్లాయి లాగిందో, ఓ నీ చెంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ఒడుపు గుండె పట్టుకొని ఆడిస్తున్నా, నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ జంట కట్టమని కొట్టేస్తున్నా, నీ పోరు ఇష్టమని కవ్విస్తున్నా, నీ దారికెళ్ళమని దువ్వేస్తున్నా, ఓ తేనె పలుకుల అమ్మాయిని తీగ నడుములో సన్నాయి లాగిందే. వావ్, సూపర్. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో మ్యూజిక్ రచయించడం అనేది చాలా గ్రేట్ అండి. సూపర్ హిట్ సాంగ్ కదా ఇది. అంటే అది ఇప్పుడు మైండ్ చాలా అంటే పీస్ఫుల్గా ఉంది, ఖాళీగా ఉంది కాబట్టి టపటప అయిపోయింది అది. అంటే సమ్ టైమ్స్ అలా అవుతాయి. నేను అలా చేసిన చాలా సాంగ్స్ ఉన్నాయి. నేను రావే నా చెలియా అనే సినిమాలో ఒక 15 minutesలో పాట కంపోజ్ చేసి రాశాను, అది నేనే పాడాను. అండ్ గుండెని ఎందుకు ఇచ్చారు అనే సంపంగిలో ఆ సాంగ్ 1 గంటలో కంపోజ్ చేసి రాశాను. గుండెనెందుకు ఇచ్చావురా దేవుడా, ఎండమావి చేసావురా దేవుడా, అమృతమంటి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు, గుండెనెందుకిచ్చావురా దేవుడా. సో సూపర్ అండి. అలాగే యాదగిరి గారు, అది డిక్టేటర్ మూవీలో మీ గీతాలు సామాజిక సందేశాలను అందించాయి. ఈ పాటల్లో ఒకదాన్ని మీరు పాడితే ఆ సందేశాన్ని ఎలా హైలైట్ చేసేవారు? డిక్టేటర్లో నేను పాడలేదు, రాశాను, కంపోజ్ చేశానండి. బాలకృష్ణ గారిది పాట. బాలకృష్ణ గారు పిలిచి చాలా మెచ్చుకున్నారు, షూటింగ్ పిలిపించి చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. అది అంటే అది కూడా బాగా అంటే ఆయన వాళ్ళ ఫ్యాన్స్కి చాలా నచ్చిన పాట అది. ఓకే, ఒకసారి అది మీరు పాడితే ఎలా ఉంటుందో మా ప్రేక్షకుల కోసం. టింగో 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 టింగో, నా పాటంటే నరన నాని నానే నానే నరిన నాని నానే, హై టింగో 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 టింగో. సూపర్ అండి. అలాగే ప్రేమలో పవన్ కళ్యాణ్ లో కూడా మీరు ఒక సాంగ్, మీరు కదా సాహిత్యం అందించారు, అడగక్కర్లేదు బావా, ఆ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. అది మా కోసం ఒకసారి పాడండి. అడగక్కర్లేదు నా బావ ఎక్కడని, అడగక్కర్లేదు దాని చూపు ఎక్కడని,
ఆహా. సింపిరి సింపిరి జుట్టు సిగరెట్ ఎక్కరేసుకొని సాగులంట వాగులంట వాగుకుంట తిరుగుతుంటాడే వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే. వావ్ సూపర్ అండి, ఇది నాకు ఇష్టమైన సింగర్ చాలా బాగా పాడారు. స్వర్ణలత గారు పాడారు. అండ్ మీ దగ్గర ఎంతమంది సింగర్స్ వర్క్ చేసి ఉంటారు? నేను అంటే నా దగ్గర అంటే ఇప్పుడు చాలామంది నేను కొత్త వాళ్ళని ఇప్పుడు బ్రహ్మాండ సినిమాలో ఒక 5 సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేసామండి. నేను అందరితో పనిచేశానండి. పెద్ద సింగర్స్ యేసుదాస్ గారు, ఒక జానకమ్మ గారితో పని చేయలేదు కానీ బాలు గారు, యేసుదాస్ గారు, ఉన్నికృష్ణన్ గారు, హరిహరన్ గారు, శంకర్ మాధవన్ గారు, అందరితో పెద్ద సింగర్స్, మన ఇండియాలో ఉన్న పెద్ద సింగర్స్ అందరితో పనిచేశాను. అయితే జానకమ్మ గారితో పని చేయలేదు కానీ ఆవిడతో నేను ఒక అవార్డు అందుకున్నాను. ఒక అంటే ఇండస్ట్రీకి రాకముందు లైట్ మ్యూజిక్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టానండి. సో ఆ ప్రోగ్రామ్కి ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చి నాకు ప్రైజ్ ఇచ్చేసి చాలా అంటే ఆమె ముందు పాడాను పాట, చాలా మెచ్చుకున్నారు, నన్ను ఆశీర్వదించారు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి. ఆ రోజు అంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంబర్పేటలో ఉండేవాడిని, అది త్యాగరాయ కాన్సెప్ట్లో జరిగింది ప్రోగ్రామ్. ఆ ప్రైజ్ అలా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంబర్పేట వరకు ఆనందంలో. అంటే ఆమె పాటలు విని పెరిగాం కదా. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు? ఇప్పుడు ఒక 6-7 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సప్లిమెంటరీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు 29th బ్రహ్మాండ రిలీజ్ అవుతుంది. తర్వాత ఐ హేట్ మ్యారేజ్ అని ఒక సినిమా వస్తుంది, అండ్ మళ్ళీ అని ఒక సినిమా షూట్ జరుగుతుంది. ఇంకా ఒక ప్రయోగాత్మక సినిమా కళానిధి అని ఒక సినిమా, అది సింగిల్ క్యారెక్టర్తో చేశారు, అది కూడా రెడీగా ఉంది. రైట్ అండి. సో యాదగిరి గారు, మీ సినిమాలన్నీ హిట్ అయ్యి అన్ని సూపర్ హిట్ అయిపోవాలని మా రాజ్ న్యూస్ ప్రేక్షకుల తరపున మా తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. గీత రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు యాదగిరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.